సిడబ్ల్యూ సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు కాళేశ్వరంపై సిబిఐ విచారణ ప్రారంభించిన దర్యాప్తు సంస్థ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫోకస్తో బీఆర్ఎస్లో టెన్షన్. ఏం టెన్షను? కాళేశ్వరం ప్రాజెక్టు కళ్ళ ముంగడ కనబడుతున్నది. 1,00,000 కోట్ల స్కామ్ అని అడిగిన దుర్మార్గులు అంత ఇవ్వాలి ఎక్కడ వేలు, దాన్ని తిప్పి కొడితే 86,000 కోట్లు కాలే. దాంట్లో జరిగిన స్కామ్ అని అంటున్నారు కదా, ఆ స్కామ్ ఎంతో తెలుసా? 12 కోట్లట. ఆ 12 కోట్లు దేని అట తెలుసా? ఆ హెలికాప్టర్లలో, విమానాలలో, ఫుడ్, అధికారులు, దానికి దీనికి వాళ్ళు ఏం తినలే అండి. మీరు నిజాన్ని ఒప్పుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణకు గుండెకాయ వరప్రదాయిని. అది కేసీఆర్ అనే మహోన్నతమైన వ్యక్తి రూపంలో సారథ్యంలో జరిగిన గొప్ప ప్రాజెక్టు. నేను చెప్తున్నాను కదా, ఆ ప్రాజెక్టు చాలా ఉపయోగం. ఆ ప్రాజెక్టును ఏదో నిర్విరామం చేసే ప్రయత్నంలో కుట్రలో భాగం. దాంతోపాటు బీఆర్ఎస్ బీజేపీలోకి రావాలనే ఒక కుట్ర కోణం తప్ప అంతకు మించి ఇందులో ఏమీ లేదు. మీరు అనుకుంటున్నారేమో కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది ఎవడు ఎన్ని చెప్పినా, ఎన్ని కుక్కలు మొరిగినా, ఎన్ని నక్కలు తోడేళ్ళ చిత్తులు వేసినా కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ కాదు ఇంకా 100 దర్యాప్తులు ఇంకేం చేస్తారండి. ఎన్డీఎస్సీ వచ్చింది, ఘోష్ కమిషన్ వచ్చింది, ఇంకెయ్యి మీకు ఇదే పని. బెదిరియాలి, బ్లాక్మెయిల్ చేయాలి, బీఆర్ఎస్ని ఎట్లనన్నా మా దగ్గర గ్రిప్లోకి తెచ్చుకోవాలని చూస్తారు. తెలంగాణ బిడ్డలు ప్రాంతీయ పార్టీని బతికిస్తారు, ఊపిరి పోస్తారు, నిలబెడతారు, కలబెడతారు. తెలంగాణలో మళ్ళీ గులాబీ జెండా రెప్పరెప్పలాడకపోతే నన్ను అడుగురు. ఇది చూసిర్రా? మంత్రి వర్సెస్ హోంశాఖ. ఓజీ సినిమా రేట్ల పెంపుతో గ్యాప్, తనకు తెలియకుండానే జీవో ఇచ్చారని ఆగ్రహం. చీఫ్ సెక్రటరీపై మంత్రి గరం. అది కథ. అర్థమైందా? అరే భయ్ నువ్వేంద్ర భయ్ అంటే నువ్వేంది, మంత్రులు ఇట్లనే లొల్లి పెట్టుకుంటున్నారట తెలుసా? మంత్రులు చిల్లరగా అధికారులను పాపం. నాకు ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ని చూస్తే మస్తు దుఃఖం అనిపించింది. నేను అరే అధికారం ఏందా నువ్వు ఏం చేస్తాను, ఏం చేయనీకి వచ్చినావు గిడికి, ఏంది నీ ముచ్చటైంది, తమాషా ఏంది అన్నాడట. సెక్రటరియట్లో గుసగుస వినబడుతుంది, చెవులు కొరుకుతుర్రాడా. ఏంది ఇది? ఐఏఎస్ ఆఫీసర్లకు రెస్పెక్ట్ ఏంది? ముఖ్యమంత్రికి తెలవకుండా మంత్రులు తెలవకుండా ముఖ్యమంత్రి దగ్గర నుండి ఆర్డర్స్ పోతున్నాయి, ముఖ్యమంత్రి తెలవకుండా మంత్రుల నుండి ఆర్డర్స్ పోతున్నాయి, వీళ్ళిద్దరు తెలవకుండా అధికారుల నుండి ఆర్డర్స్ పోతున్నాయి. ఇది తెలంగాణ పరిపాలన. ఇంతకంటే అద్భుతమైన పరిపాలన మరెప్పుడు చూడబోం. చూసిలా? మీకు అర్థమైందా? మంత్రి వర్సెస్ హోంశాఖ చెప్పినా కదా, ఎవరి మాటలు. మళ్ళా ఇదే ఆయన పేరు, సినిమా పుష్ప 2 సినిమా పేరు అల్లు అర్జున్గా సంధ్య థియేటర్ దగ్గర పంచాయతీ అయితే ప్రీమియర్ షోలు ఉండయి, ఏది ఉండయి, తెలంగాణలో అన్ని బంద్ అన్నారు. మరి ఇప్పుడు ఎట్లా ఇస్తాలు? ఓజీ సినిమానా? పవన్ కళ్యాణ్ ఓజీ